నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ రూ. 60 పడిందని చెప్తున్నారు. వెండి నో చేంజ్ అని చెప్తున్నారు. కింద పడుకునే ఉంది. కింద పడుకునే ఉంది. 220లో దొరుకుతుంది ఇప్పుడు. ఓకే. రూపీ ఏమో 93.80 అక్కడే మ్యాటర్ ఉంది. క్రూడ్ ఆయిల్ ఏమో ఫ్యూచర్స్ మార్కెట్ 120 టచ్ అయింది. ఇవాళ ఏం చేశారని మాట్లాడదాం. ఓకే. ఇవాళ చూసామంటే నిఫ్టీ ఏమో 22,500 కింద ట్రేడ్ అవుతుంది. ఓకే. అందరితో బ్యాంక్ నిఫ్టీ ఏమో 1,400 పాయింట్స్ డౌన్. 2.6% నార్మల్లీ స్ట్రాంగ్ అవుతుంది స్టాక్ మార్కెట్ కారణం అవుతారు. ఓకే. ఫర్ ఎ చేంజ్ ఆర్‌బీఐ కంప్యూటర్ ఇంజినీర్ తుపాకీలని గన్స్ పెట్టి ఏం చేయొచ్చు. స్క్వాడ్ ఫైర్ అని చెప్పారు. ఓకే. బ్యాంక్ తల మీద ఒక ఇది వేశారు. అది ఏం చేశారని మొదట న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం చెప్పారు, బ్యాంక్స్ ఎంత $4 బిలియన్ ఏమో వన్ సైడెడ్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని రూపీని షార్ట్ చేశారు. అది ఇమ్మీడియేట్‌లీ తగ్గించి అది $100 మిలియన్ చేయాలి. అలాగని చట్టం చేశారు. ఈ వీకెండ్ వరకు బ్యాంక్ అంతా టైం అడిగారు. $3.95 బిలియన్ అమ్మారు. ఓకే. ఎవరీ టైమ్ డాలర్ సేల్ చేయడం వలన సప్లై ఒక స్పైక్‌లోని రూపాయి పెరిగి 93.80 పైసాకి వచ్చేసింది. ఇన్‌ఫాక్ట్ 93.60లో ఓపెన్ చేశారు. 93.80లో వచ్చేసింది. బాధపడకండి. మళ్ళీ కొత్త స్వీకరణగా 95కి వచ్చేస్తుంది. ఓకే. 2 రోజులుగా బ్యాంక్ టోటల్ బిల్ 4,000 కోట్లు. బ్యాంక్ తలకు లాస్ 4,000 క్రోర్స్. ఆ లాస్ ఏమో ఈ క్వార్టర్‌లోనే చూపించాలి. నేను చెప్పానంటే కాంగ్రెస్ మంచిదని చెప్తారు. లాస్ట్‌లోనే ఒక ఎకనామిక్ స్టాండ్‌లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. 4,000 పాయింట్స్ 4,000 కోట్లు గోవిందా. బాండ్ ఈల్డ్ పెరుగుతూనే ఉంది. ఆర్‌బీఐ రేట్ 5.25లో ఉంచిండ్రు. నేరుగా మీదకి తీసుకెళ్ళి స్ట్రెయిట్‌గా మీదకి తీసుకెళ్ళి బ్యాంక్స్ అంతా బాండ్ తీసుకున్న చట్టం ఉంది కదా! దానివల్ల బ్యాంక్ అంతా తీసుకున్నారు. రేట్ పెరిగిందంటే బాండ్ రేట్ పడిపోతుంది. ఆ మార్క్ టు మార్క్ లాసెస్ కూడా ఉన్నాయి. అక్కడ 2, 3 వేల కోట్లు పోతుందని చెప్తున్నారు. మొత్తంగా చూసామంటే $1 బిలియన్ లాస్ చేసేసారు కంప్యూటర్ సైన్స్. దీనివల్ల చెప్పాను నేను. ఎకనామిక్స్ చూసుకొని చేస్తామంటే ఇదంతా జరగదు. రాజన్ చేయొచ్చు. అరవింద్ సుబ్రహ్మణ్యం మనుషుల్ని పెట్టొచ్చు. మనకు కావాల్సిందని ఏదో ఒకళ్ళు పెట్టామంటే ఇదే జరుగుతుంది. జరిగింది. హెవీ లాస్. ఓకే. అన్ని బ్యాంక్స్ 52 వీక్ ఐసీఐసీఐ అన్ని బ్యాంక్స్ 52 వీక్‌లో కిందకెళ్తున్నది. ఇదే రేంజ్‌కెళ్ళిందంటే ఒక 21,500 కూడా 10 రోజుల్లో వచ్చేస్తుంది. మార్కెట్ యుద్ధం జరుగుతాయి. ట్రంప్ బాగోతున్నా ఏం చెప్తున్నారంటే, నేను చెప్పిందంతా ఇరాన్ వినలేదు. నేను లోనికెళ్ళి ఐలాండ్ అంతం పడతాను అని చెప్తున్నారు. ఆ ఐలాండ్ అరామ్‌కొన్న కొట్టి ఆపేస్తానని చెప్పి మా నాన్న చెప్తున్నారు. సబాస్ మీద అని చెప్పినట్టుగా భలే సరియైన పోటీ అని విడదీస్తే జరుగుతున్నది. ఓకే. ఇక్కడేం చూసామంటే ఏది షార్టేజ్ లేదని చెప్తున్నారు. ఓకే. నా సొంత ఊరు తిరుచి దగ్గరేమో 4 ఫోన్లు చేసి మాట్లాడాను. చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అని ఆపేసేశారు. ఎందుకంటే కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పెట్టడానికి సిలిండర్ లేదంట. ఇంత లెవెల్‌లోని ఇంతమందికేమో ఫుడ్ పెట్టడం చాలా కష్టం అని చెప్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్, ఈ ఎల్‌పీజీస్, డీజిల్స్ అని కరెక్ట్ రేట్‌లో కొనాలని చెప్పి ఆల్మోస్ట్ $110 మీద ఉంది ఇండస్ట్రియల్ డాలర్. స్కూల్ బస్‌కంతా ఇండస్ట్రియల్ రేట్‌లోనే డీజిల్ చేయాలని చెప్తున్నారు. ఈ రేట్‌లో చేస్తామంటే కష్టం అవుతుందని ఆఫ్ చేసి ఎలాదికి ఆన్‌లైన్‌లో తీసుకురాని న్యూస్ చెప్తున్నారు. ఇది అలాగే కంటిన్యూ అయిందంటే ప్రజలందరూ ఆన్‌లైన్‌లో ఒక నెలకి ఆన్‌లైన్ స్కూలింగ్ సిస్టమ్ ఆరంభించవలసిందే. ఇదవుతున్న న్యూస్. ఆటో ఏమో 0.8% డౌను. ఐటీ 0.6% డౌను. దాని తర్వాత ఫార్మా 0.9% డౌను. ఎఫ్ఎంసీజీ 0.2% డౌను. మెటల్‌ని కట్టుకొని గట్టిగా మీద ఉంచినారు. మెటల్ కూడా కొట్టేస్తుంది కింద శీఘ్రంగా. దానివల్ల ఓకే. మనకు సెలబ్రేషన్ ఇవాళ. ఎందుకంటే ఏంటంటే నాటుకో 2% పెరిగింది. ఓకే. టాటా మోటార్స్ 6% ఖాళీ అయింది కమర్షియల్ వెహికల్. ఐడీఎఫ్‌సి బ్యాంక్ 4% ఖాళీ. ఇండస్ఇండ్ బ్యాంక్ 3.3% ఖాళీ. కళ్యాణ్ జ్యువెలర్స్ 2% ఖాళీ. సౌత్ ఇండియన్ బ్యాంక్ 2.5% ఖాళీ. కర్ణాటక బ్యాంక్ 2.1 ఖాళీ. రెడ్డి 1.7% ఖాళీ. ముత్తూట్ ఫైనాన్స్ 1.7 ఖాళీ. జెరిస్ లైఫ్ 1.2% ఖాళీ. దీనివల్ల ఆర్‌బీఐ ఏమో ఫారెక్స్ క్యాప్ వల్ల 4,000 కోట్ల నష్టం గురించి చెప్పాను. ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్
మన కంప్యూటర్ సైన్స్ A1, A2 గురించని ఓకే. డబ్బులు ఎక్కువ ఉన్నది మీకు హెల్ప్ చేయడానికి కానీ ఇండియా ఫారెన్ $30 బిలియన్ లేదు. ఫారెన్ కంపెనీ అనేది ఓపెన్ చేసినాడు. ఇండియాలో కంపెనీని 3 క్లోజ్ చేసేసి ఆపరేట్ చేయకుండా క్లోజ్ చేసేసారు. ఓకే. $10 బిలియన్ నాచలో ఒకదాన్ని నష్టం. డబ్బులు పైనకెళ్ళిపోయాయి. ఎక్స్ట్రా 9% దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా రూపాయి ప్రెషర్‌లో వెళ్తుంది. బ్యాంక్ ఆదాయ స్వాహా 4,000 కోట్లు ఇచ్చింది 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. ట్రంప్ మళ్ళీ 5 ఎందుకు చేశారంటే సౌదీలో గుండె బాంబు వేశారనుకోండి. UAE అంత దాటే బాంబు వేయాలి. ఆ ఖతర్‌లో ఆల్రెడీ ప్రాబ్లమ్. ఇదంతా చూస్తున్నప్పుడు ఇండియాకి $100 బిలియన్ అన్న $60 బిలియన్ రెమిటెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అందరూ తిరిగి పరిగెట్టుకొని వచ్చేస్తారు. ఆ రెమిటెన్స్ కూడా రాదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అలాగా లోన్‌కెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నట్టుగా ఓకే. కడుపు ఉంటదని జిప్ వేయలేనట్టుగా ఉంటుంది. అలాగనే రూపాయి ప్రెషర్‌లో గమ్మని ఉంటుంది. గోల్డ్ డాలర్ ఉంచారు. హ్యాపీ ఉంటారు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ పడినా కూడా మన రూపాయి ఆపద మన కాపాడుతుంది. ఎందుకంటే అది రూపాయి చాలా ట్రెస్ట్‌లో ఉంది. ఇండియా మిడిల్ క్లాస్ ఒకే లెవెల్‌లో అప్పు తీసుకొని అది కూడా ఫోన్ తీసుకోవడానికి వెకేషన్ చేయడానికి అప్పు చేసి దాంతో సమంగా తాగడానికి కొంచెం అప్పు చేసి చాలా కష్టం ఉంది అని ఒక కాలంలో కూజాలో చూసుకుని మార్స్ వైస్ క్యాపిటల్ ఉన్నారు చెప్పి ఒక పుస్తకమే రాశారు అతను. దీనివల్ల 40% సంబలం ఏమో ఒక 40% శాలరీ ఏమో ఈఎంఐకి వెళ్తుంది. అది కూడా తక్కువ అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు 40%. అది కూడా ₹2,00,000 జీతం తీసుకున్నోళ్ళు. మిడిల్ క్లాస్ సేవింగ్ 50 ఇయర్స్ లోలో ఉంది. ఓకే. హుతీ అని చెప్పి యెమెన్‌లో కొంచెం తోస్తుంచారు ఇరాన్. వీళ్ళేం చెప్పారంటే సౌదీ ఒక పైప్ లైన్ వేసి రెడ్ సీని తీసుకొని వస్తా అని చూశారు. హుతీని యాక్టివేట్ చేయడం వల్ల ఆ రెడ్ సీ కూడా చోక్ చేస్తా ఒక ఒక అడ్డంగా నిల్చున్నట్టుగా ఉంది. అది సక్సెస్ అయిందంటే ఆయిల్ $200 వరకు వెళ్తుంది. 6 ఇయర్స్ తర్వాత మొదటిసారి సెన్సెక్స్ నెగెటివ్ రిటర్న్ ఇస్తుంది. సో సెన్సెక్స్ డమాల్ రిలయన్స్ చాలా తక్కువ అవుతూనే ఉంది. ఆలే ఎక్స్‌పోర్ట్ ఎందుకంటే ఆలే పాపంగా క్రూడ్ ఆయిల్ అమ్మేసి తీసుకొని అక్కడ రిఫైన్ చేసి పై కంట్రీకి ఇచ్చిందే వ్యాపారంలో ఉన్నారు. ఫోన్ ఇది అది అని చెప్పి సెలవు చేస్తున్నాడు ప్రజలకి, పిల్లలకి. ముంబై టీమ్ అంత ఇచ్చి మేకలు అందరూ కొంటున్నారు. దాని తరకు మార్జిన్ కట్టి తోలుతుంది. అలాగని చెప్తున్నారు. పెట్రోల్‌లో ఎథనాల్ మిక్స్ చేస్తాం. డీజిల్‌లో ఎంతలో చేస్తాం అని చెప్తున్నారు. దీనివల్ల చూసారంటే వేసిన ప్లాన్ ప్రకారం మీరందరూ ప్రీమియం పెట్రోల్ కొనలేదంటే ఎందుకంటే మీ ఇంజిన్ కాల్ లేకుండా పోతుంది. దీనివల్ల అందరూ స్పెషల్ పెట్రోలే తీసుకోవాలి. ఇది అవుతుంది ఒక మాస్టర్ స్ట్రోక్. ఓకే. ఇది ఆర్డినరీ పెట్రోల్‌లో 50% ఎథనాల్ తరిగిందంటే బైక్ తలక ఇంజిన్ ఏమో 2 రోజులు వెళ్ళిపోతుంది. 6 మంత్స్‌లో వెళ్ళిపోతుంది. అందుకే అందరూ ఫోర్స్ చేసి ₹150 పెట్రోల్ తీసుకుంటారు. అలాగని ఒక ఐడియా చేశారు. ఇది ఒకటి. దాని తర్వాత ఏమో ఏంటయిందంటే ఇప్పుడు 10 సంవత్సరాల రిటర్న్ పోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏది చెప్తున్నాను 21,600 చూసావంటే 5 ఇయర్స్ రిటర్న్ గోవిందా. ఇప్పుడేం చెప్తున్నారంటే ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఓకే. లాస్ట్ 5 ఇయర్స్ 21,600 వెళ్తా అంటే అవుట్. అలా మళ్ళీ వెళ్ళడానికి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. JLR అని చెప్తున్నాడు. చాలా పర్టికులర్ కార్ మోడల్స్‌కి ఫోర్డ్ ఏమో పాస్ సప్లై చేయకపోవడం వల్ల అది ఆపేశారు. క్యారెక్టర్‌లో ఏం చెప్తున్నాను నేను 40 కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తాను 2027లోనే. మా ఎక్స్పాన్షన్ పెరుగుతుంది అని చెప్తున్నా. ఐటీసీ ఏమో ఒక చిన్న యూఎస్ సబ్సిడీని క్లోజ్ చేసేసారు. మొత్తం చూసామంటే అది ₹4 కోట్ల టర్న్ ఓవర్. డాక్టర్ రెడ్డి ఏం చేస్తున్నా రీబ్రాండింగ్ ట్రేడ్ మార్క్ డిస్ప్యూట్ ఉండడం వల్ల రీబ్రాండింగ్ చేస్తున్నారు. ఉన్న గూడ్స్ అన్ని 30 డేస్‌లో అమ్మేయాలని చెప్తున్నారు. ఈ వెహికల్‌లోని 6 మంత్స్ లీడ్ ఏమో 1 ఇయర్ లీడ్ ఏమో మార్చారు. టీవీఎస్ అవుతుంది నెంబర్ 1 బ్లాడ్. దాని తర్వాత అవుతున్నది విజయ్ సంఘాని పడడం వల్ల చనిపోయారు. వాళ్ళు కొడుకు సైలెంట్ ఆర్క్ అన్నారు. కష్టపడి నాన్నగారిని తోలేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాను సింఘానియా ఈ లెగసీ అండ్ స్ట్రెంగ్త్‌ని గవర్నర్ రిస్క్ చూస్తున్నప్పుడు ఇప్పటికి అది కొనకుండా ఉండాలి బెటర్ అని చెప్తున్నారు. నేను ఇప్పుడే చెప్తున్నట్టుగా ముందే 8 ఇయర్స్‌కి ఫస్ట్ టైం
చెప్పామంటే బ్యాంక్ సపరేట్ 2 లాస్. ఇవాళ డాలర్ లాస్ అండ్ మార్కెట్ లాస్. డబుల్ లాస్ ఉంది. ఎయిర్టెల్ చెప్పేసారు నాకు అందరూ హెల్ప్ చేశారు. మిగతా కంపెనీ తీసేశారు. ఏమనొచ్చు సార్ అని. నా ప్రాఫిట్ చాలా ఎక్కువైపోయింది. 10,000 కోట్ల చెక్ రెడీ చేశాను. ఒంటరియం నుంచి ఇంతన్న చెక్ తీసుకొని పనుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏం చెప్తున్నానంటే ఇన్సిలిక్ అని ఒక కంపెనీతో డీల్ చేసి ఫార్మాలని ఏఐ యూజ్ చేసి రీసెర్చ్‌ని బెటర్ చేస్తామని అంటున్నారు. ఎన్సిలికో అనే కంపెనీ. వేదాంత ఏమో 5 కంపెనీస్ స్ప్లిట్ చేసి 5 సెపరేట్ కంపెనీ లిస్ట్ చేస్తా అని చెప్తున్నారు. దానివల్ల బెటర్ వాల్యుయేషన్ వస్తుందంటున్నాను. ఇది అవుతున్నది ఇవాళ ఇవాళ న్యూస్ ఇది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.